పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయనకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీ వాక్యం లేందు అనగా మీ యందు మరింతగా మేము స్థిరపడిన వారమై పరలోక రాజ్యం పొందుకునేంత వరకు మీ యందు కలిగినటువంటి మా విశ్వాసమును వీడక నిలిచినట్లు సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ఏమైనా దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీతో పాటు అంటే నిన్నటి మీటింగ్కు నేను కూడా రావాల్సింది, అనుకోని రీతిగా మీటింగ్ పడటం వల్ల తప్పనిసరి పరిస్థితి అయి ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇన్ఫార్మ్ చేశాను. సరే, అక్కడ ఉండింటే ఇంకొంచెం సంతోషించేవాడినేమో. ఏది ఏమైతేనేమి వాక్యదానంలోకి వెళ్దాం. ఈ లోకంలో తల్లిదండ్రులు ఎలా అంటే ఎప్పుడు సంతోషిస్తారు, ఎలా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటున్నారు అనేది ఒక తండ్రి పాత్ర. తల్లి పాత్ర చాలా గొప్పది, తండ్రి పాత్ర కూడా చాలా గొప్పది. ఎంత రక్షకుడిగా తండ్రి వ్యవహరిస్తాడు అంటే, ఇక ఏ సమస్య వచ్చినా సరే ముందుగా తండ్రి నిలబడతాడు, కుటుంబపు యజమాని నిలబడతాడు. ఏ అవసరత తీర్చాలన్నా సరే తల్లి అందరి అవసరతలు అయిపోయిన తర్వాత తన కోరిక తీర్చుకుంటుంది. తన అవసరత ఏదైనా కొనాలంటే ముందుగా పిల్లలకి, లాస్ట్లో ఆమెకి. తండ్రి కూడా అంతే. ఏది తీసి వాళ్ళన్నా, ఏ సమస్యను ఎదుర్కోవాలన్నా, ఏది తెచ్చిపెట్టాలన్నా ఆయనే తెచ్చిపెట్టాలి. సమస్య వచ్చినప్పుడు ఆయనే ముందుండాలి. ఇలా తల్లిదండ్రి పాత్ర అనేది ఈ లోకంలో చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎలా జీవించాడు అంటే, ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన చాలా విధేయుడిగా జీవించాడు. ఎక్కడ కూడా వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇక ఏది కూడా ఆయన ఏమీ చేయలేదు. వారి దగ్గర వడ్రంగి పని చేసుకుంటూ కాలం గడిపాడు 30 సంవత్సరాల వరకు. ఇదే మాటనే ఉంటుంది. వడ్రంగి పని చేసుకుంటూ ఈ లోకంలో ఈ లోకపు తల్లిదండ్రుల దగ్గర జీవించాడు. చివరికి చనిపోయేప్పుడు కూడా, అంటే శిలువ మీద మరణించేటప్పుడు కూడా ఈ లోకపు తల్లి అయినటువంటి మరియమ్మ గారిని విడవలేదు. అప్పటికి కూడా ఆయన ఏదైతే తన తల్లి ఎడల నెరవేర్పు కలిగి ఉన్నాడో ఆ నెరవేర్పును చేసి వెళ్ళాడు. అలా ఆయన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించాడు. అయితే ఈ లోకంలో ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల ఎట్లా అందరూ అని చెప్పను కాదు, కానీ కొందరు ఎలా ఉన్నారంటే, కనీసం తిన్నావా లేదా, అమ్మ మీరు తిన్నారా, నాన్న మీరు తిన్నారా లేదా అని అడిగే పిల్లలు కరువైపోయారు ఏకంగా. కానీ వృత్తిరీత్యా కావచ్చు, అంటే ఉద్యోగం కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ దూరంగా నివసించాల్సి వస్తుంది. చదువు వచ్చినా కూడా, హాస్టల్లో అయినా కూడా దూరంగా నివసించాల్సి వస్తుంది. అలా దూరంగా నివసించాల్సి వచ్చినప్పుడు ఈ లోకపు తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన కానీ, వాళ్ళని పలకరించే విధానం కానీ పూర్తిగా మారిపోతా ఉంది. కనీసం రోజులో 1-2 మాటలు మాట్లాడే వాళ్ళు కూడా
తక్కువైపోయారు. వారంలో ఒకరోజు మాట్లాడేవాళ్ళు. ఇలా అంటే ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా తక్కువైపోయారు. చిన్నప్పటి నుంచి చూసుకున్నటువంటి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఏది అనేది కొన్ని వచనాలు అలా చూసుకొని వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. కొన్ని వచనాలు. దేవుడు తల్లిని తండ్రిని ఎలా చూడమంటున్నాడంటే బైబిల్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చదువుతారా చదువుతారా అక్క ఎవరైనా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనకి ఏదైతే అనుగ్రహించారో ఆ దేశంలో, అంటే అక్కడ కానాన్ దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా అంటే ఎక్కువ రోజులు జీవించాలి, బ్రతకాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది 10 ఆజ్ఞల్లో ఒకటిగా పెట్టేశాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ఒకటిగా పెట్టాడు. అయ్యా తల్లిని తండ్రిని సన్మానించండి. మొట్టమొదటి స్థానం దేవుడికి, దేవుడు అన్ని చెప్పేసి ఆ తర్వాత తల్లిని తండ్రిని సన్మానించుము, ఆ తర్వాత వస్తాయి మిగిలిన ఆజ్ఞలు. అంటే తల్లిదండ్రులను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వారిని చాలా ప్రేమగా చూసుకోండి, చాలా ప్రేమగా చూసుకోండి. సన్మానించండి. సన్మానించడం అంటే కుర్చీలో కూర్చోబెట్టి పూలదండ వేసి శాల్వా కప్పి, ఇది కాదు సన్మానం. ఆ సన్మానం వేరు. ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటే వారి ఖర్చులకు అంతో ఇంతో డబ్బు ఇవ్వడం. వారి ఖర్చులకు చిన్నప్పుడు మనకు తల్లిదండ్రి ఇస్తారు కదా, నాన్న ఊరికి వెళ్తా ఉన్నా ఇది కొనుక్కో, అమ్మ ఊరికి వెళ్తా ఉన్నా ఇది కొనుక్కో అని చెప్పేసి పిల్లలకు తల్లిదండ్రులు ఏ విధంగా ఇచ్చేవాళ్ళు, మనం 10 అడిగితే 5 అయినా ఇచ్చేవాళ్ళు, లేదా రూపాయి అడిగితే ₹1 అయినా ఇచ్చేవాళ్ళు. అలా వారి వారి ఖర్చులకు తగ్గట్టుగా, లేదా వారికి ఏది అవసరమో, నిండుగా వస్త్రాలైనా సరే, ఆ ఆప్యాయత ప్రేమ అనేది వేరు. అది అనుభవపూర్వకంగా వచ్చేస్తుంది. అంటే వారిని సన్మానించాలి. అంటే వారి అవసరతలకు తగ్గట్టుగా వారి అవసరతలు తీర్చే బిడ్డలంగా మనం ఉండాలి. ఇది సన్మానించుము అంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము. గౌరవం కూడా, అంటే గౌరవించడం కూడా సన్మానం కిందికే వస్తుంది. ఎక్కడ కూడా తల్లిని తండ్రిని తక్కువగా చేసి మాట్లాడకూడదు. దేవుడు దీన్ని చాలా ఖండితంగా 10 ఆజ్ఞల్లో ఒకటిగా పెట్టేసి చెప్తా ఉన్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడే నువ్వు నీకు అనుగ్రహించినటువంటి దేశంలో దీర్ఘాయుష్మంతుడవైపోతావు. ఇంకా ఇదే మాటనే ఇంకో వేరే విధంగా ఎఫెసీ 6:1-3 వచనాలు, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇక్కడ కూడా ఇది ధర్మమే. ఏది ధర్మం? తల్లిని తండ్రిని సన్మానించుము. ఎందుకు? నీకు మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు. లేకపోతే కష్టం. ఎందుకంటే ఈ లోకంలో జన్మింపజేసినటువంటి, జన్మకు కారణమైనటువంటి తల్లి తండ్రి, వారిని నువ్వు చక్కగా సన్మానించాలి. అలా సన్మానించలేదంటే ఆయుష్ ఆటోమేటిక్గా తగ్గుతా వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు దేవుడు. ఏ విధంగా అయితే సన్మానిస్తే ఆయుష్ పెరుగుతుంది అంటున్నాడో, సన్మానించకపోతే అది జరగదనే కదా, జరగదు అనే. ఇలా చాలా జాగ్రత్తగా ఇక్కడనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, 3వ అధ్యాయము 20వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక
చదువుమా. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, ఆ, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు చాలే అన్న. అన్న అదొక వచనం చాలు. తల్లిదండ్రి మాట వినండి, అది మెచ్చుకోదగినది. మెచ్చుకోదగినది తల్లిదండ్రి మాట వినడం మెచ్చుకోదగినది. ఈ మాటలు మీరు వినండి, అంటే తల్లిదండ్రి మాట వినండి. తల్లిదండ్రి మాట విని చెడిపోయినవాడు బైబిల్లో ఎక్కడా లేరు. అంటే తల్లి తప్పుగా నడిపించే తల్లులు కొంతమంది ఉన్నారు, కానీ సాధారణంగా చూస్తే కొద్దిపాటి జ్ఞానం పెట్టి చూస్తే ఈ లోకంలో కానీ మన బైబిల్ గ్రంథంలో కానీ ఒకరిద్దరు తారసపడతారు. తల్లిదండ్రి మాట విని చెడిపోయిన వారు ఎక్కడా లేరు లేరు. భార్య మాట విని చెడిపోయిన వాళ్ళు, భర్త మాట విని చెడిపోయిన వాళ్ళు, అంటే సరిగ్గా నడపనటువంటి వాళ్ళు కుటుంబాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మాట విని కానీ, స్నేహితుల మాటలు విని కానీ, ఇరుగు పొరుగు వారి మాటలు విని కానీ కుటుంబాలు సరిగ్గా నడవనివి చాలా ఉన్నాయి. అయితే తల్లిదండ్రి మాట విని చెడిపోయిన సరిగ్గా నడవని కుటుంబాలు లేవు లేవు. అట్లా దేవుడు అందుకే తల్లి తండ్రికి ఒక ఉన్నతమైన స్థానములు ఇవ్వండి ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈ మాటలు చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బైబిల్లో పూర్తిగా తండ్రిని ఏడిపించినటువంటి కుమారుణ్ణి చనిపోయి బ్రతికి తండ్రిని సంతోషపెట్టినటువంటి కుమారుణ్ణి ఇద్దరిని చూపిస్తా ఉన్నాను. ఇద్దరిని చూద్దాం. మొట్టమొదటిది ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. ఇక్కడ అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆదాం గారిని బాగా నిద్రింపజేసి ఆయన ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముక తీసి మొట్టమొదటి ఆపరేషన్ ఇక్కడే జరిగిందండి బైబిల్లో. మొట్టమొదటి ఆపరేషన్ మన సృష్టారంభం మొదలుకొని జరిగినటువంటి దీన్ని బట్టే మత్తుమంది కనిపెట్టారు. ఓహో, మత్తుమందు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నొప్పి లేకుండా చేయాలి అంటే శరీరంలో ఏదైనా కానీ పార్ట్ తీయాలి పెట్టాలి అన్నా కూడా ఏం చేయాలి? మత్తుమంది ఇవ్వాలి అని చెప్పేసి మత్తుమంది కనుక్కున్నారు. దీన్ని బేస్ చేసుకొని, ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత ఆపరేషన్ చేయాలి. మత్తుమంది ఇచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు ఆదాం గారికి ఎలా అయితే అవ్వగారిని ఆయన శరీరంలో నుంచి తీశారని ఆయన వెంటనే గుర్తుపడతారు చూడండి, అలా ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి మొత్తం అన్నీ తెలిసిపోతుంది. స్పృహలోనే ఉంటారు, అయితే ఏమీ మాట్లాడలేరు. ఆ నొప్పి అదంతా ఏమీ తెలియదు. సేమ్ ఆదాం గారికి కూడా మొట్టమొదటి ఆపరేషన్ అప్పుడే జరిగింది. దేవుడే చేశాడు, మత్తుమంది ఇచ్చి. అలా చేసేసరికి వెంటనే తీసి ప్రకటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించాడు. అంతకుముందంతా ఎవరెవరున్నారు భూమి మీద? ఆదాం గారు, సమస్త పశువులు, పక్షులు, సరీసృపాలు, నీటిలోటివి, సముద్రపు జీవులు, ఇలా వరుస పెట్టి చెట్లు అన్నీ ఉన్నాయి భూమి మీద. ఆదాం గారు ఉన్నారు, ఆదాం గారితో పాటు దేవుడు ఉన్నారు. ఇలా ప్రతి దాన్ని పిలుచుకొచ్చి పేరు పెట్టమన్నాడు దేవుడు 18వ వచనం వరకు.
20 వచనం వరకు పెడితే అక్కడ మొత్తానికి అన్నిటికీ పేర్లు పెట్టేస్తాడు. ఇప్పుడు 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. దేవుడైన యెహోవా అంటే తండ్రి హవ్వ గారిని నిర్మించి ఆ ప్రక్కటెముకతో ఇప్పుడు ఆదాం గారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ లోకంలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పే ఒకప్పుడు ఆదాం గారు చేశారు. చూడండి 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడు చదవక్క. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. చదవమంట. చాలక్క. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అంతవరకు వచనాలన్నీ కరెక్ట్గా ఉన్నాయండి లైన్లో. అంతవరకు వచనాలన్నీ 1 by 1 వచ్చేసాయి. ఇక్కడ మాత్రమే ఏదో ఒక పాట పాడినట్లు ఉన్నాయి అక్షరాలు, పల్లవి చరణం పాడినట్టు. మొట్టమొదటి పాట ఇక్కడే పాడాడండి ఆదాం గారు. చూడగానే ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు, చూడగానే హవ్వగారితో ప్రేమలో పడిపోయాడు. వెంటనే పాట పాడడం మొదలు పెట్టేశాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నరునిలో నుండి తీయబడ్డావు కాబట్టి నారి అనబడను. నిజానికి ఆదాము గారికి సాటి అయిన సహాయం ఎక్కడ లేదని కదా దేవుడు తీసుకొచ్చాడు, అవగారిని తీసుకొచ్చాడు. ఈనాడు మనం చేస్తున్నటువంటి తప్పు కూడా ఇదే. మనకి ఏదైతే సహాయం లేదు అని చెప్పేసి దేవుడు మన అవసరం తీర్చడానికి ఏదైనా మనకి ఏదైనా ఇచ్చాడంటే దానిని బట్టి దేవునికి ఫస్ట్గా కృతజ్ఞతలు చెల్లించాలి. ఆదాం గారు అది చేయలేకపోయారు. వెంటనే ప్రేమలో పడిపోయి ఆమెను పొగడ్డం మొదలు పెట్టాడు తప్పితే దేవుణ్ణి పొగడ్డం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానేశాడు. వెంటనే నాయనా నీకు వందనాలు, ఇదిగో నాకు సాటి అయిన సహాయం మీరు ఇచ్చారు చెప్పలేకపోయాడు ఆదాం గారు చెప్పలేదు. తల్లిదండ్రి ఏదైనా కానీ అంటే కృతజ్ఞులంగా ఉండాలి, వారిని సన్మానించాలి. అదే కదా దేవుడు చెప్తా ఉన్నది. నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. ఇక్కడే పొరపాటు పడ్డారు. అంటే వెంటనే అలా ఏదైతే దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తాడో దానిని బట్టి మొదటగా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలా కృతజ్ఞతలు చెల్లించక ఆదాం గారు ఎంత తప్పు చేశారు చూడండి. తప్పు చేశారా లేదా అన్నది నెక్స్ట్ వచనాల్లో చూపిస్తాను. ఎంత క్లియర్గా నాయన నీకు వందనాలు ఇలా చెప్పకుండా ఈ లోకపు మాయలో పడిపోయి చాలా మంది పిల్లలు తల్లిని తండ్రిని పక్కన పెట్టేసి ఈ లోకపు మాయలో పడిపోయి తల్లిదండ్రిని చూడడం కూడా మానేశారు. నెక్స్ట్ వచనం అక్క. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అసలు ఆ పై వచనానికి కింది వచనానికి సంబంధం ఏదైనా ఉందా? ఎటువంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు చెప్పండి దేవుడు? ఎటువంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు? ఇది సంతోషకరమైన మాట కాదు. దేవుడి దగ్గర నుంచి బాధతో అంతవరకు తనను హత్తుకుని జీవించినటువంటి కుమారుడు, అంతవరకు తనతో మాట్లాడి తనే సర్వస్వం అనుకున్నటువంటి కుమారుడు ఒక్కసారిగా భార్య వస్తానే ఆమెను చూసి ప్రేమలో పడిపోయి ఆమెతో పాట పాడడం, అంటే
ఆమె గురించిన పాట పాడడం, ఆమెను మెచ్చుకోవడం ఇవన్నీ చేసేసరికి బాధతో ఏడుపుతో ఉంటున్నటువంటి మాట ఇది. బాధతో ఏడుపుతో ఉంటున్నటువంటి మాట. తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి భార్యను హత్తుకుంటాడు. భార్యను హత్తుకుంటాడు. ఇది ఇది బాధతో కూడి చెప్తా ఉన్నాడు దేవుడు. బాధతో కూడి చెప్తా ఉన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. అప్పటి వరకు ఆదం గారికి తల్లి అయిన తండ్రి అయిన ఎవరు? దేవుడు. దేవుడే ఇంకా. దేవుడే తల్లి తండ్రి అన్ని ఆదం గారికి. నన్ను విడిచిపెట్టి నా కుమారుడు భార్యను హత్తుకున్నాడు. నన్ను విడిచిపెట్టి తండ్రి అయినటువంటి నన్ను విడిచిపెట్టి నా కుమారుడు భార్యను హత్తుకున్నాడు. హత్తుకోవడం తప్పని చెప్పట్లేదు ఇక్కడ. అయితే దేవునికి ఆ సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి ఆయనకు సహాయకారిగానే ఉండటానికే కదా ఏర్పాటు చేసింది. దేవుడు సంతోషంగా ఈ మాట చెప్పింటే చాలా బాగుండేది. వెంటనే ఈ మాట అన్నాడు అనమాట. వెంటనే ఈ మాట, తల్లిని తండ్రిని ఇదిగో నన్ను విడిచిపెట్టి భార్యను హత్తుకున్నాడు. ఇలాగా పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు. ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఇప్పటికి కూడా చాలా మంది తల్లి తండ్రి కంటే భార్య ఎక్కువ, పిల్లలు ఎక్కువ, తన కుటుంబం ఎక్కువ. అయ్యో, పరలోకపు తండ్రి ఏడ్చి చెప్తా ఉన్నాడు ఆ మాట. పరలోకపు తండ్రి ఆయన హృదయాంతరంగంలో నుంచి ఆ మాట చెప్తా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టి పిల్లల్ని భార్యని హత్తుకున్నాడు అని. ఆ విధమైనటువంటి తప్పు మనం చేయకూడదు. ఆ తర్వాతనే చూడండి సాతాన్ గాడు ఎంటర్ అవుతాడు. మూడో అధ్యాయంలో తప్పిపోవడానికి ఎప్పుడైతే తల్లిని తండ్రిని నువ్వు పక్కన పెట్టేసి ఈ లోకపు ప్రేయసిని కానీ భార్యను కానీ నువ్వు హత్తుకుంటావో అప్పుడే తప్పిపోవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఎప్పుడైతే తండ్రిని వదిలిపెట్టేసి భార్యను హత్తుకోవడం మొదలు పెట్టాడో, తండ్రి స్థానాన్ని కొద్దిగా పక్కన పెట్టేశాడో తప్పిపోవడం మొదలైంది. పోనీ ఇంత ప్రేమ చివరి వరకు ఉందా? వెంటనే చూడండి 12వ వచనం 3వ అధ్యాయంలో. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. ఈ లోకపు ప్రేమ ఇలాంటిది. అంటే వెంటనే పాట పాడి ప్రేమలో పడిపోయినటువంటి అతను సమస్య రాగానే ఈ లోక ప్రేమ అలా వదిలేస్తుంది. అలా నింద పక్కన వారి మీద నెట్టేస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా సరే, అది మొట్టమొదటి ప్రేమ అయినా సరే. ఈ లోక ప్రేమ ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ పండు తినమన్నది అంటే నిందను అలా వదిలేస్తుంది. కానీ పరలోకపు తండ్రి ప్రేమ అలా వదిలేదు. కోప్పడుతుంది. అంతకుముందు బాధపడిందా ఈ ప్రేమ? తండ్రిని వదిలిపెట్టి పక్కకి వెళ్ళినప్పుడు బాధపడింది. తర్వాత తప్పిపోయారు, కోప్పడింది. ఆ ప్రేమ పరలోకపు తండ్రి ప్రేమ బాధపడవచ్చు, కోప్పడవచ్చు, కానీ ఏముంటుంది? విడిచిపెట్టదు. ఎంత చక్కటి వచనం అంటే 21వ వచనం 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అక్కడే బలియాగం చేసి వారిద్దరికి చర్మపు చొక్కాయిలను దేవుడు ఏర్పాటు చేశాడు. వదిలిపెట్టలేడు. ఎందుకంటే అది శాశ్వతమైన ప్రేమ. ఈ లోకపు ప్రేమలో పడిపోయి తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు. వారి అంతరంగంలో నుంచి ఏడుపును రానివ్వద్దు అని చెప్తాం. ఏడుపును రానివ్వద్దండి. ఎంత బిజీగా అయినా ఉండొచ్చు,
ఎంత ఆ, ఎంతటి బిజీ అయినా ఉండొచ్చు, ఎంత పని పెట్టుకు ఏమున్నా సరే ఈ లోకపు తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దండి. నిర్లక్ష్యం చేయొద్దండి. నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందనేది ఇక్కడే ఆదామును అవ్వను మొదట బాధపడ్డాడు, తర్వాత కోపడ్డాడు, తర్వాత శపించారు. ఆయన కూడా విడిచిపెట్టలేదు పరలోకపు తండ్రి. ఆ ప్రేమ అలాంటిది. ఒక తండ్రి ప్రేమ అలా ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ ఆదాము అవ్వగారికి దేవుడే కాబట్టి ఈ ఆ తల్లి తండ్రి ప్రేమ అనేది ఇంత గొప్పగా ఉంటుంది. ఎంత కోపమైన రాని పిల్లల మీద తల్లి తండ్రికి వారిని పోగొట్టుకోవాలి అనే ప్రేమ ఉండదు. ఈ భార్యను హత్తుకొనుము అనే వచనం ఉంది కదా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో చదవండి అక్క. ఎవరైనా. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏకశరీరంగా ఉందిరని చెప్పుననియు మీరు చదవలేదా? ఆ, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తా ఉన్నారు. ఆ పైన పరిచయాలు వచ్చేసి ఆయన శోధింపవలనని కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆయన చెప్తా ఉన్నటువంటి మాట, అయ్యా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనుని వారిద్దరూ ఏక శరీరంగా ఉందరని మీకు తెలియలేదా? మీరు చదవలేదా? చదివారు కదా. అంటే వాళ్ళు ఏదంటే వాళ్ళు విడిపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవుడు వారి గురించి చెప్తా ఉన్నాడు. ఈ వచనాలను బేస్ చేసుకొని అయ్యా తల్లిని తండ్రిని దూరం పెట్టమని బైబిల్లోనే దూరం పెడతారు అని చెప్పేసి బైబిల్లోనే ఉంది కదా. దాన్ని బేస్ చేసుకొని మేము మొట్టమొదటిగా నా భార్యని పిల్లల్ని అంటే బయటకు చెప్పకపోయినా ఇది జరుగుతూ ఉంది లోకంలో. ఏ కుమారుడు ఏ కుమార్తె బయటకి మాటలు చెప్పలేరు, కానీ ఇలా ఉంది కదా అనే వచనాలు ఇలానే అర్థమవుతాయి. వారి అంతరంగ దుఃఖము సరిగ్గా అర్థమవ్వదు. తల్లిదండ్రి యొక్క అంతరంగ దుఃఖము సరిగ్గా అర్థమవ్వదు. విడిపోయే సందర్భంలో దేవుడు ఈ మాటలు వాడుతూ ఉన్నాడు. అలా విడిపోకూడదు, ఇలా ఉంటారు, కలిసి ఉంటారు అనే ఉద్దేశంతో పరిసయ్యులకు బుద్ధి చెప్పడానికి వాడుతూ ఉన్నాడు. అయితే ఈ లోక ప్రేమను బేస్ చేసుకొని పరలోకపు ప్రేమను అసలు దూరం చేసుకోకూడదు. ఎప్పుడు తల్లి తండ్రి యొక్క ప్రేమ చక్కగా, ఇప్పుడు ఒక కుమారుడు తప్పిపోయినప్పుడు మనం చూసాం. ఒక కుమారుడు తప్పిపోయాడు. పరలోకపు అంటే ఈ లోకపు తండ్రి యొక్క తల్లి తండ్రి యొక్క ప్రేమను కొద్దిసేపు పక్కన పెట్టి తప్పిపోయాడు. ఎవరు? ఆదాం గారు. ఇప్పుడు తండ్రి యొక్క మనస్సును ఎరిగిన వాడై జీవించి తండ్రిని సంతోషపెట్టినటువంటి కుమారుని గురించి తెలుసుకోబోతున్నాం. తండ్రిని ఎంత బాగా తండ్రి సంతోషించాడంటే మామూలు మాటలు కాదు అవి. చాలా చక్కగా లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని. ఎప్పుడైతే 15వ అధ్యాయము 18వ వచనం. ఓకే. ఎప్పుడైతే మనము ఈ లోకపు మాయ నుండి బయటకు తేరుకొని తండ్రి యొక్క ప్రేమను గుర్తుపడతామో అప్పుడు ఈ మాట అనగలం. ఇది 18వ వచనం. నేను లేచి తప్పిపోయిన కుమారుని కథ ఇది. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇది కావాలి తల్లి, ఇది కావాలి ఒక కుమారుడిగా, ఇది కావాలి. ఈ గుణం రావాలి తల్లి కుమారుడిగా కుమార్తెగా. నాన్న, నేను తప్పు చేశాను. ఎంత నువ్వు దుర్భరం చేసినా సరే తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకోవడానికి ఏ మాత్రమును వెనుకడుగేయలేదు. ఒక్కసారి టర్న్ అయ్యి అలా చూసావంటే నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ లోకపు తండ్రి అయినా సరే, ఈ లోకపు తల్లి అయినా సరే, పరలోకపు తండ్రి అయినా సరే, ఏమి తప్పిపోయినా సరే
నాన్న నువ్వు వస్తావని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను రా. ఒక్కసారి అలా. ఎలా ఎలా అంటే, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తే తప్పిపోయినాను నాయన. ఇదిగో ఈ లోక ఆశల్లో పడిపోయి, ఈ లోక ప్రేమలో పడిపోయి తల్లి తండ్రి అయినటువంటి మిమ్మలను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇదిగో ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం వచ్చింది. నేను నీ దగ్గరకు తిరిగి వస్తున్నాను, నన్ను చేర్చుకోవాలి. నువ్వు చేర్చుకో అని కూడా అడగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అలా టర్న్ అయ్యావు అనుకో, నీ కోసం ఎలా చూస్తా ఉన్నాడంటే తండ్రి, ఇదిగో 20 వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. దూరంగా ఉన్నప్పుడే తండ్రి నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వస్త్రములు అంటే వస్త్రాలకు కూడా మంచి వస్త్రాలు తెచ్చిచ్చి తొడిగించి 22వ వచనం ఉంటుందండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి. ఈ లోకపు ప్రేమ నిన్ను నాశనానికి నడిపిస్తుందేమో, కానీ ఇదిగో తండ్రి యొక్క ప్రేమ, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, ఈ లోకపు తండ్రి యొక్క ప్రేమ ఎంతగా అంటే అడుగు కందిపోకుండా చూస్తుంది. అంటే మన పాదము కందిపోకుండా, కమిలిపోకుండా చూస్తుంది. అంత శుతిమెత్తగా నిన్ను తల్లిదండ్రి చూసుకోవాలని ఆశపడతారు. ఈయన కూడా అదే చేశాడు. ప్రశస్తమైన వస్త్రము, ఉంగరాన్ని తొడిగించి ఆయనను హత్తుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు, చేర్చుకున్నాడు. ఇలా తల్లి తండ్రి చేర్చుకోవడానికి ఎల్లవేళలా సిద్ధపడి ఉంటారు. అయితే ఈ లోక ప్రేమలో పడిపోయి వేదనను మిగిల్చే కుమారులు కుమార్తెలకు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి టర్న్ అవ్వండి. ఎందుకు ఇంతగా ఈ కుమారుడు టర్న్ అయ్యాడు? ఎంత చెడ్డవాడంటే ఆ పై వచనాల్లో మీరు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. తండ్రిని ఆస్తి అడిగేశాడు. అన్నదమ్ముల బంధాన్ని తెంచేసుకున్నాడు. ఆస్తి అంతా తీసుకుపోయి దుర్వ్యాపారంలోకి పెట్టాడు. పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో ఈ అలవాటు లేదు అనకుండా చెడిపోయాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. దేవుడు చేర్చుకున్నాడు. ఎంతగా ఎలా తిరిగి రాగలరు? ఎలా తిరిగి రాగలరంటే ఇక్కడే 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషంగా కొనసాగారు. ఎప్పుడైతే చనిపోయి బ్రతుకుతామో, ఎప్పుడైతే తప్పిపోయి దొరుకుతామో, ఇప్పుడు తప్పిపోయి దొరకడం అంటే ఆషామాషి కాదు. ఏదైనా ఒక చిన్న పిల్లాన్ని, 5-6 సంవత్సరాల పిల్లవాడిని, లేదా ఒక 7 years అనుకోండి, ఆ ఏజ్ పిల్లవాడిని ఒక పెద్ద జాతరలోకి తీసుకుపోండి. వాడు ఆ ఏరియాలో తప్పిపోయాడు అనుకో, ఇప్పుడు కుంభమేళా జరుగుతూ ఉంది, అక్కడ తప్పిపోయాడు అనుకో, అటువంటి తప్పిపోయిన కుమారుడు ఆ స్థితిలో ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి? తప్పిపోయిన వాడి పరిస్థితి ఇక మొత్తం శూన్యం. ఇక ఏమి వాడి కనిపించదు. అంటే అయ్యో నా తల్లి తండ్రి ఎక్కడున్నారు అంతే. ఇంక ఇదే వెతకాలి వాడు. ఇది తప్ప ఇంకా వేరేది ఆలోచించడు. వాళ్ళు ఉంటేనే కదా నాకు సర్వస్వం ఉన్నట్టు. తల్లి తండ్రి దగ్గర నేను ఉంటేనే కదా సర్వస్వం ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? మొత్తం అన్ని వదిలేసి ఇప్పుడు తల్లి తండ్రిని, వాడి చేతిలో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే, ఎంత సంపద ఉన్నా సరే, ఏమున్నా సరే, 7 సంవత్సరాలు అనుకోండి, అంతటి వయసులో ఏమున్నా సరే వాడి చేతులు అవన్నీ పక్కకు నెట్టేసి మొట్టమొదటిగా వాటితో సంతోషించకుండా తల్లిని తండ్రి కనపడితేనే సంతోషిద్దామని తిరుగుతూ ఉంటాడు. అలా తప్పిపోయినటువంటి కుమారుడు అలా తప్పిపోతే తప్ప, అంటే ఉన్నవన్నీ మర్చిపోయి తిరిగి వస్తే తప్ప, దానికంటే ముందు చనిపోయి బ్రతికెను అని ఉంది కదా. చనిపోవాలి ఈ లోకపు ఆశలతో
చనిపోయి మరలా బతుకుతే తప్ప తండ్రి యొక్క ప్రేమ, తల్లిదండ్రి యొక్క ప్రేమ అర్థం కాదు. పరలోకపు తండ్రి ప్రేమ అర్థం కావాలన్నా, ఈ లోకపు తండ్రి ప్రేమ అర్థం కావాలన్నా, ఈ లోకపు తల్లి తండ్రి ప్రేమ అర్థం కావాలన్నా మొట్టమొదటిగా మనం చనిపోయి బ్రతకాలి. అప్పుడు అర్థమవుతుంది తల్లిదండ్రి ప్రేమ. తప్పిపోయి బ్రతకాలి, తప్పిపోయి దొరకాలి. అప్పుడు అర్థమవుతుంది తల్లిదండ్రి ప్రేమ. ఇలాంటిదా నా తండ్రి ప్రేమ, ఇంత గొప్పదా నా తల్లి ప్రేమ అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే చనిపోయి బ్రతికినప్పుడు. ఈ మాట ఒక్కసారి చెప్పలేదు ఇక్కడ తండ్రి. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క తండ్రి ఈ మాట ఒక్కసారి చెప్పట్లా, 2 సార్లు చెప్తా ఉన్నాడు. చూడండి 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను. మనం సంతోషిద్దాం. ఇలాంటిది కావాలి దేవుడికి. ఈ లోకపు ఆశల్ని కోరుకొని తప్పిపోవడం కాదు, ఈ లోకపు ఆశల్లో చనిపోవడం కాదు, పరలోకపు తండ్రిని బేస్ చేసుకొని ఆ ప్రేమను గుర్తించి చనిపోయినా కూడా సరే బ్రతకాలి. చనిపోయే స్టేజ్లో ఉన్నా సరే ఆ చనిపోయి బ్రతకాలి. శారీరకంగా కాదు, ఈ లోకపు ఆశల్లో పూర్తిగా చనిపోవాలి. చనిపోయి తిరిగి బ్రతకాలి, తప్పిపోయి దొరకాలి. అలా చేసినప్పుడు తల్లి తండ్రి యొక్క విలువ పూర్తిగా తెలుస్తుంది. ఆ ప్రేమ పూర్తిగా తెలుస్తుంది. పరలోకపు తండ్రే ఆదాం గారిని వదిలిపెట్టలేదు. ఈ లోకపు తండ్రి కూడా ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుని వదలలేదు. తల్లిదండ్రి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడు చనిపోయి బ్రతికినప్పుడు, తప్పిపోయి దొరికినప్పుడు. ఇలాంటి గొప్ప ప్రేమను తల్లిదండ్రి ఎడల మనం అందరం కలిగి ఉండి వారిని సన్మానిస్తూ బ్రతకవలనని, అలాగూ చేసి దీర్ఘాయుషు కలిగిన వారమై జీవించవాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము నమ్ము ఇది అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ. ఆమేన్.